చూడండి, ఈ సిటీలో మీరంతా పేరు మోసిన లాయర్స్ అని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. సింగపూర్లో జరిగిన మా అమ్మాయి పెళ్లి అసలు పెళ్ళే కాదు అని నిరూపించాలి. దానికి ఎంత డబ్బైనా సరే ఇస్తాను. చూడండి, పెళ్లి ఏ టైపులో జరిగింది? ఇండియన్ టైప్లోనే జరిగింది. ఓహో, పెళ్లికి ఫోటోలు వగైరా తీశారా? వీడియో కూడా తీశాలు. పెళ్లి వార్త పేపర్లో పడిందా? సింగపూర్ పేపర్లో పడింది. అది ఇండియా రాదుగా. నో ప్రాబ్లం. అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు నవ్వుతూ నిలబడ్డారా? వాడు కూలి వేధవా అని తెలియక నవ్వుతూనే నిలబడ్డా. అంటే సుమారు ఏ మోతాదులో నవ్వుంటారు? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులోనా? ఈ మోతాదులో. అయితే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓ పని చేయండి. ఏమిటి? ఫారెన్ లో పెళ్లి జరిపించారు కనుక శోభనం ఇండియాలో జరిపించండి. ఈ లాయర్ పద్ధతి చూస్తుంటే ఆ కూలిని సపోర్ట్ చేస్తున్నట్టున్నా డాడీ. హోల్డ్ యువర్ టంగ్ మేడం. నా క్లయింట్ ఎవరైనా కానీ వారికి న్యాయం చేయడం నా ధర్మం. ఏమి ధర్మమయ్యా? ఆఫ్టర్ ఆల్ పెళ్లిని రద్దు చేయలేనంటున్నావు. ఇదేమన్నా వద్దు 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 అని 3 సార్లు అంటే రద్దయిపోయే పెళ్లి అనుకున్నారా? హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగిన పెళ్లి. ఇద్దరు వ్యక్తుల్ని భార్యాభర్తలుగా కలపడానికి 3 ముళ్ళే చాలు. కానీ అదే ఇద్దరు వ్యక్తులు విడిపోకుండా ఉండడం కోసం 3336 ముళ్ళు ఉన్నాయి ఈ చట్టంలో. ఐఎమ్ సారీ, నేనే కాదు, నో లాయర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్. థ్యాంక్ యూ. ప్రపంచంలో డబ్బుతో ఏ పనైనా చేయొచ్చుంటారు డాడీ. ఈ పెళ్లిని రద్దు చేయలేరా? మీ డాడీ తలుచుకుంటే ఎంతమ్మా, జరిగిన పెళ్లి రద్దు చేయగలడు. 3 రోజుల్లో నీకు మళ్ళీ పెళ్లి చేయనుగలడు. ఎస్ బేబీ, బుచ్చిబాబు చెప్పినట్టు ఈ పెళ్లి రద్దయిపోతుంది. డోంట్ వర్రీ. డబ్బున్న మహారాజులు తాళిబొట్టు తెంపేసి సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నారా? దీని విలువ తెలిసిందాని కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇష్టం లేదని నా కూతురు విసిరి పారేసిన ఈ తాళి కనకదుర్గమ్మ మెళ్ళో పడింది. సింగపూర్లో శ్రీమతిగా మారిన కూతుర్ని ఇండియాలో మళ్లీ కుమారిగా చెలామణి చేయాలని చూస్తున్నాడు నా భర్త. తండ్రి అండ చూసుకునే నా బిడ్డ భూమి మీద నడవటమే మానేసింది. నువ్వు నీ మనవడు ఏం చేస్తారో నాకు తెలియదు. గర్వంతో విసిరి పారేసిన ఈ పసుపు తాడు తిరిగి గౌరవంతో నా కూతురే స్వయంగా తన మెళ్ళో వేసుకునేటట్టు చేయాలి. ఈ కార్డులో మీ వాళ్ళకి పంచండి. చూసారా, సింగపూర్ లో జరిగిన పెళ్లిని ఇండియాలో ఆ కూలి వేధవ లీగలైజ్ చేస్తున్నాడు. పబ్లిక్ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. పైగా మన బంధువులందరికీ పంచుకుని కార్డ్స్ కూడా ఇచ్చాడు. తేనీటి విందు. చిరంజీవి రాజు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ నాయకుడు, చిరంజీవి సౌభాగ్యవేత్త రంజని ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటీశ్వరరావు ఏకైక పుత్రులి. ఇట్లు రైల్వే లైసెన్స్ కూలీ యూనియన్ సికింద్రాబాద్. వీడితో బోర్డు యూనియన్, పైగా తేనీటి విందు. బహుమతులు స్వీకరించబడవు. ఈ కూలివేదో మొహం చూసి లారీలతో తీసుకొచ్చి ఇచ్చేస్తారు బహుమతులు. డాడీ, ఈ రిసెప్షన్ జరిగితే సిటీ అంతా తెలిసిపోతుంది. నా ఫ్రెండ్స్ ముందు నేను తలెత్తుకుని తిరగలేను. ఈ రిసెప్షన్ జరిగితే కదమ్మా నువ్వు తలదించుకునేది. బుచ్చిబాబు నాతో రా. అంకల్, సిటీలో నడుక్కు తినే సంఘాలన్నిటినీ వీడు అన్నానికి పిలిచేలా ఉన్నాడు. మత కబళం తల్లి అనే ప్రతి నోట మన కథ వింతగా చెప్పుకుంటాను. అసలు ఈ ఫంక్షన్ జరిగితేగా పోనీ ఎమ్మెల్యే రంగారావు గారింటికి. అరే చూప్, ఏందిరా నువ్వు చెప్పేది? ఈ ఎమ్మెల్యే రంగారావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని గాడెవడో నిరాహార దీక్ష చేస్తాడా? కొడుకుని గాడ గీడ కాదు, అసెంబ్లీలో మర్డర్ చేస్తా. ఇప్పుడే మందిని తోలుతానా? కేంద్రం ఎవడో సచ్చినట్టు సప్పుడు చేయకుండా ఉమ్మని ఉంచుతారు. చల్, 10 నిమిషాల్లో గాడున్న టెంట్ లెగిసిపోవాలి. మర్డర్ అయినా పర్లే. నమస్తే నమస్తే లంగారావు కాలు. బద్మాస్, నన్ను లంగగారంటావువే. ఒక్కలేదంతా. మీరేం కోప్పడొద్దు, మా వాడికి రకారం పలకదు అని చేత లా అన్నాడు. గట్లనా?
ఇదేమిటి? లంగాగాడంటే ఇదని అర్థం. ఇదేనా? సాలి సాలి. నీ ఎవ్వ సాలి అంటావు? సారీ సారీ అంటున్నాడు. సార్, ఈ మధ్య నగరంలో మత కలహాలు జరగడానికి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించడానికి, ప్రభుత్వం మారడానికి కూడా కారణం మీరేనని తెలిసి మీ దగ్గరికి వచ్చాం. కండ్ల మీకేం కావాలి? మడ్డరా మానభంగమా, మండల మత కలహాల? జర జల్దీ చెప్పుండ్రి, నాకు అవతల ఇంకొక పార్టీ వెయిటింగ్. మేము అంత లెవెల్లో మనుషులం కాదులేండి. ఓ చిన్న కాపురాన్ని కోల్చమని అడగడానికి వచ్చాం. ఎవరిది? మా అమ్మాయిది. కన్న బిడ్డ కాపురం గులిస్తే అరవయ్యా గసాలు నేను తండ్రి అంటారు. యుసి, మా అంకుల్ డాక్టర్ని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక రైల్వే కూలి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. గట్లనా? అయితే మీరేం ఫిగర్ చేయకుండ్రి, గాడినైతే నేను ఇమీడియట్ ఖతం చేయిస్తా. అమ్మో, వాడిని సంపద్దు. వాడిని చంపితే దానికి కారణం కోటేశ్వరరావు గారని కాగితం రాసి మరి పోలీస్ స్టేషన్ ఇచ్చాడంట. ఈ రోజు సాయంకాలం రైలుపేటలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయించాడు. ఆ రిసెప్షన్ జరగకుండా మీరు ఆపు చేయించండి, మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. మనకి పైసలు అయితే వద్దు పై, పిల్లాట్లు కానీ ఫిల్లాట్లు కానీ కావాలి. అయితే మేము కొత్తగా కట్టబోయే బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ మొత్తం రాసిస్తావా? మొత్తం ఫ్లోరా? ఆల్ రైట్, ఇది నా కూతురు జీవితానికి, నా పరువుకి సంబంధించిన విషయం. అలాగే రాసిస్తాను. అయితే పోండ్రి, ఇంకా నేను పని సురు చేస్తా. వెళ్ళొస్తాం లంగాలో. థ్యాంక్ యూ. వారి గీ పాలు వచ్చేటప్పుడు గా లంగగానే మాత్రం తీసుకురాకు. నన్ను లంగగాడని సంపక తింటాడు. నాకైతే ఏర్పాట్లన్నీ ఎప్పుడు పూర్తయిపోయారా? ఏర్పాట్లన్నీ పూర్తయ్యా? వాడవాడే చంపేసి ఉంటారా? పదండి. పరిధిలో కర్ఫ్యూ విధించడమైనది. ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. 11వ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ విధించడమైనది. ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. ఒక పేదవాడు ఒక గొప్పింటి పిల్లని పెళ్లి చేసుకుంటే ఇంత రక్తపాతం జరుగుతుందన్నమాట. అట్లని ఊరుకుంటే జరిగింది బొమ్మలు పెళ్ళవుతుందిరా. జరిగింది నిజం పెళ్ళని నిరూపిస్తాను నాయనమ్మ. అవును బాబు, నిరూపించాలి. నాతోరా. ఆలయం మూసేస్తారని, ఇది దేవుడికి నైవేద్యం పెట్టే సమయం కాదని తెలిసి కూడా నిన్నెందుకు పిలిపించానో తెలుసా? నా భర్త చేస్తున్న మారణకాండకు ముగింపు చెప్పి మీ మధ్య జరిగిన మంగళ కార్యానికి శ్రీకారం చుడదామని. ఇప్పుడు నీ చేస్తున్న పని ఏ తల్లి ఏ జన్మలో చేసుండదు. ఇదిగో, అది రంజని బెడ్రూమ్ తాళం బాబు. బెడ్రూమ్ తాళమా? వివాహ బంధాన్ని గౌరవించని రంజని తల్లైతే భార్యాభర్తల బంధం విలువ తెలుసుకుంటుందని నా ఆశ. ఏమిటి మీరు చెప్పేది? అవును బాబు, ఉగ్గుపాల నాడు నే చేసిన తప్పుని సర్దిద్దుకోవటానికి నా బిడ్డకి మత్తుపాలు కల్పించొచ్చాను. అత్తగారిగా ఆశీర్వదించి మీ శోభనానికి శ్రీకారం చుట్టొచ్చాను.